2024 సంవత్సరం సంక్రాంతి సీజన్లో గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామిరంగం వంటి క్రేజీ సినిమాలు తెలుగులో రిలీజ్ కాబోతున్నాయి. ఇవన్నీ వేటికవే ప్రత్యేకమైన సినిమాలు అయినప్పటికీ ఒకదానికి ఇంకోటి గట్టి పోటీచ్చేలాగే కనిపిస్తున్నాయి ఈ సినిమాలు. అయితే మహేష్ బాబు గుంటూరు కారం సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు ఫస్ట్ ఛాయిస్ గా మారిపోయింది. మొదటి రోజు ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ సాధిస్తుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ తర్వాత హనుమాన్ సినిమా మీద జనాల ఫోకస్ మొత్తుంది. ఈ సినిమా కూడా చిన్నపిల్లల్ని, ఫ్యామిలీ ఆడియన్స్ ని ఖచ్చితంగా థియేటర్ కి రప్పిస్తుందని అంతా నమ్ముతున్నారు. ఇంకా సైంధవ్, నా సామిరంగ సినిమాలపై కూడా అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. అయితే వీటి థియేట్రికల్ బిజినెస్ వ్యవహారాలు ఎలా ఉన్నాయి, ఏ సినిమా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందనే ప్రశ్నలు అందరిలోనున్నాయి. ట్రెండ్ వర్గాల సమాచారం ప్రకారం గుంటూరు కారం సినిమా 135 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేస్తే హిట్ అవుతుంది. ఇది చిన్న టార్గెట్ అయితే కాదు. మరి ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. ఇంకా హనుమాన్ సినిమా 25 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేస్తుంది. దీనికి కూడా పాజిటివ్ టాక్ రాకపోతే చాలా కష్టమని చెప్పాలి. అలాగే సైంధవ్ సినిమా కూడా 25 కోట్లు షేర్ రాబట్టాలి. ఇంకా నాగార్జున, నా సామిరంగ సినిమా 18 కోట్ల షేర్ రాబడితే సేఫ్ అయిపోయినట్టే. హిట్ టాక్ వస్తే నా సామిరంగ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకోవడం ఈజీ అని చెప్పాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.